గోల్డెన్ టెంపుల్కి వచ్చినప్పుడు కంపల్సరీగా తలకైతే ఇలా తలపాక పెట్టుకోవాలి. కాకపోతే ఇది మంచికే అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది అమ్ముకున్న వాళ్ళు అయితే ఈ ప్రార్థనా మందిరం ముందు చాలామంది ఉన్నారు. దీనివల్ల చాలామంది బాగుపడతారు. ఎందుకంటే కొన్ని వేల మంది వస్తారు. ఆదివారాలు అయితే కొన్ని దగ్గర కొన్ని 10,000 20,000 మంది కూడా వస్తారు. సో వీళ్ళందరూ బ్రతుకుతారు. మతం అనేది ఇందుకే ఉన్నది. ఎందుకంటే 10 మంది జీవన ప్రమాణాలు పెంచి 10 మంది జీవనోపాధి పెంచడానికే మతం అందుకే ఉంది. అందుకని నలుగురు కొట్టుకొని చావడానికి కాదు. ఇది ప్రతి ప్రార్థనా మందిరాలు ఏదైతే ఉన్నాయో గుడి కానీ మసీదు కానీ చర్చి కానీ ఇలాంటి అన్నింటి ముందు ఇలాంటివి పెట్టారనుకోండి, దాని మంది అమ్ముకున్న వాళ్ళు చాలామంది బ్రతుకుతారు. సో జీవన ప్రమాణాలు కానీ జీవనోపాధి కానీ పెరుగుతుంది అనే దానికి పెద్ద నిదర్శనం ఇదే అని నాకు అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎందుకంటే చాలామంది కొంటున్నారు. కంపల్సరీగా లోపలికి వెళ్ళే వాళ్ళు అందరూ ఇదైతే కొనుక్కోవాలి, లేదా ఇదైతే పెట్టుకుని వెళ్ళాలి తలపాక, లేదంటే నాట్ అలౌడ్. అలాంటి రూల్స్ పెట్టామనుకోండి కంపల్సరీగా అయితే అందరూ కొనుక్కుంటారు, 10 మంది బతుకుతారు. మత పరమార్థంగా కూడా అదే, అంతేగా నలుగురు కొట్టుకొని చావమని కాదని నా ఇన్నర్ కాదు అవుటర్ ఫీలింగ్ కూడా అది. మనం ఎక్కడికి వెళ్ళినా యొక్క దేవుడికి గౌరవం ఇవ్వడం అంటే అక్కడ ఉన్న రూల్స్ని పాటించడమే. అంటే లోపల వీడియోస్ తీయొద్దు, ఫొటోస్ తీయొద్దు అంటే దాని అర్థం తీయొద్దు అంతే. అదే నువ్వు భక్తిని చూపించడం, అంతకన్నా ఇంకేం కాదు. ఇంకోటి లైన్లో క్యూలో పాటించండి, క్యూలో రండి అంటే క్యూలో రావాలి. అంతేగాని క్యూ జంప్ అయ్యి పక్క దాంట్లోకి వెళ్ళి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇదంతా కాదు. అసలు అక్కడ రూల్స్ పాటిస్తేనే నువ్వు ఆ దేవుడికి గౌరవిస్తున్నట్టు. అంతకన్నా ఇప్పుడు మనం ఏదో ఫస్ట్ వెళ్ళిపోయి అక్కడ చూసేయాలి, వాళ్ళకన్నా ముందు వెళ్ళిపోవాలి, లేదంటే లైన్ జంప్ అయిపోవాలి, ఇలాంటి రూల్స్ అన్నీ బ్రేక్ చేసి లేదంటే లోపల వీడియోస్ ఫొటోస్ తీయొద్దని అక్కడ పెట్టినా సరే నువ్వు వీడియోస్ ఫొటోస్ తీయడం ఇదంతా చేస్తే ఏ దేవుడు కూడా ఒకవేళ ఉంటే ఏ దేవుడు కూడా నిన్ను క్షమించడని నా ప్రగాఢ నమ్మకం.